బ్యాక్ టు న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తున్నట్లుగా తెలియజేసింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే మరోవైపు వాయుగుండం తీరం దాటినప్పటికీ మరో 24 గంటలు ఏపీపై ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం ఉంది. పలు చోట్ల పంట నష్టం జరిగింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి విశాఖ జిల్లాలో అతలాకుతలం చేసిందని చెప్పుకోవాలి. ఇటు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు ఈ 3 జిల్లాల మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా పడిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా విశాఖ జిల్లాను చూసుకున్నట్లయితే కనుక కొండవాలు ప్రాంతాలంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే నెలకొని ఉంది. ఏదైతే 24 గంటల పాటు వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ ఇళ్ల మధ్య ఉన్న మట్టి అంతా కూడా తొలిచికిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోతాయా అనేది భయాందోళన అయితే నెలకొని ఉంది. అయితే హుటాహుటిన అధికారులు స్పందించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఏదైతే ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి 5 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ 5 ప్రాంతాల ప్రజలందరం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే గోపాలపట్నంలో మొత్తం మీద ఒక భయంకరమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న 10 ఫ్యామిలీలు సైతం కూడా ఇళ్ల మధ్యనే ఉంటూ ఉన్నారు. ఆ మట్టి అంతా కూడా తొలిచికిపోయిన నేపథ్యంలో ఆ ఇల్లు ఎప్పుడు పడిపోతాయో తెలియని ఆ భయాందోళన నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలను సైతం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అంతేకాకుండా ఇటు గంభీరం, మేఘాద్రిగడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జలాశయాలన్నీ కూడా నిండుకున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రమాదకర స్థాయికి ఈ మేఘాద్రిగడ్డ, గంభీరం యొక్క రిజర్వేర్లు చేరుకున్నప్పటికీ ఆయా పరిస్థితులను సైతం కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలను సైతం కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతానికి వర్షం తగ్గింది కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఈ ప్రమాదం పొంచి ఉంటుందా అన్న నేపథ్యంలోనే పరిశీలనకు వచ్చామంటూ కూడా ఆయన తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఎగువను కురుస్తున్న వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా ఈ జలాశయాలన్నీ కూడా నిండుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో ఈ నది పరివాహక ప్రాంతాలు సైతం కూడా ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ సైతం కూడా ఆయా ప్రాంతాలను మొత్తాలను కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న లోతట్టు ప్రాంత, సురక్షిత ప్రాంత ప్రజలను సైతం కూడా ఆయన అలర్ట్ చేశారు. ఇక అనకాపల్లి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక శారదా నది ఉధృతంగా ప్రవర్తిస్తుంది. అటు రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బ్రిడ్జిల మీద నుంచి ఈ వరద నీరు అనేది ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అరటి తోటలు అయితేనేమి కానీ ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో ఉద్యానవన పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. వరి పొలాలు అయితే దాదాపుగా 5 రోజుల నుంచి నీటిలోనే నాని ఉండడంతో రైతన్నలను తీవ్ర నష్టపోయారనే చెప్పుకోవాలి. ఇక అల్లూరు జిల్లాలో దీని ప్రభావం మాత్రం విపరీతంగా ఉందని చెప్పుకోవాలి. వాగులు, వంకలు పొంగి పొరలుతున్న నేపథ్యంలో వాటిని దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది దాటే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రమాద బారిన పడుతూ ఉన్నారు. వారిని స్థానికంగా ఉన్నవారంతా కూడా రక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక జనజీవనం స్తంభించిందనే చెప్పుకోవాలి. రాకపోకలు మాత్రం పూర్తిగా స్తంభించిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండడం, వాళ్ళకి బ్రిడ్జిల సౌకర్యం లేకపోయిన నేపథ్యంలో అటు నుంచి అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా కానీ ఈ వాగులను దాటే ప్రయత్నం అయితే వారు చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే అటు రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఒక అత్యవసర పరిస్థితులు అయితే మాత్రం తాళ్ల సహాయంతో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి ఇటువైపు నుంచి అటు వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్పించి మినహాయించి అధికారులు చెప్పినట్లు ఎవరూ కూడా వాటిని దాటే ప్రయత్నం చేయట్లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం మీద ఈ వాయుగుండం ప్రభావం తీవ్రంగా చూపిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.